హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో చాలా రోజుల నుంచి మనం వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్న పీజీ కోర్సు ప్రవేశాలకు నిర్వహించే CPG-ET 2019 తాలూకు నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఎస్టర్డే నుంచి మనకు ఆన్లైన్లో దరఖాస్తు అనేవి ప్రారంభమైతే అయిపోయాయి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో వీటికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన తేదీల విషయానికి వచ్చినట్లయితే మీరు ఎటువంటి అపరాధ రుసుము అనేది చెల్లించకుండా 30/5/2019 వరకు కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఒకవేళ మీరు ఆ యొక్క డేట్ని మించిపోయిన తర్వాత అప్లై అని చేయాలనుకుంటే ₹500 అపరాధ రుసుముతో 8/6/2019 వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. అండ్ ₹2,000 అపరాధ రుసుముతో 11/6/2019 వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకునేందుకు వీలైతే ఉంది. ఓకే, ప్రవేశ పరీక్ష అనేది మనకు ఎప్పుడు ఉంటుందంటే జూన్ 14 నుంచి 26వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ప్రవేశ పరీక్షలు అయితే ఉంటాయని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొత్తంగా 7 వర్సిటీల పీజీ కోర్సుల ప్రవేశానికి ఈ యొక్క ఉమ్మడి పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. అన్ని వర్సిటీలకు కలిపి మొత్తంగా 30,000 సీట్లు అయితే ఉన్నాయి. ఓకే, సో 30,000కి సంబంధించిన సీట్లను ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ అనేది చేయబోతున్నారు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తించండి. అయితే చూడండి, మనకు ఈ యొక్క 7 యూనివర్సిటీల పేర్లు ఏంటంటే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, JNT వర్సిటీల్లో పీజీ అంటే మనకు MA, MSc, MCom తదితర కోర్సులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా పీజీ డిప్లొమా ఉంది. ఐడియల్ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు కూడా మనకు ఈ యొక్క ప్రవేశాలకు సంబంధించి ఈ యొక్క కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే మనకు నిర్వహిస్తున్నారు. సో ఈ యొక్క 7 యూనివర్సిటీకి సంబంధించి మనకు ఒకే దరఖాస్తు అనేది ఇవ్వాలన్నమాట. మనం ఒకే దరఖాస్తు అనేది ఇచ్చి మనం ప్రవేశ పరీక్ష రాసామనుకోండి, అంతా మనకు వచ్చిన స్కోర్ని బట్టి మనకు ఆ యొక్క 7 యూనివర్సిటీల్లో ఎక్కడైనా సరే ప్రవేశాన్ని పొందవచ్చు. ఓకే, సో ఒకే పరీక్షతో మనం 7 యూనివర్సిటీల్లో ఎక్కడైనా సరే ఈ యొక్క ప్రవేశం అనేది అయ్యేందుకు అవకాశం అనేది లభిస్తుంది. మంచి స్కోర్ అనేది సంపాదించేందుకు ట్రై అనేది చేయండి. తప్పకుండా మంచి యూనివర్సిటీ మనకు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇంకా ఫీజెస్ విషయానికి వెళ్ళినట్లయితే OC/BC అభ్యర్థులకి అయితే ₹800 అయితే ఉందండి. SC/ST దివ్యాంగులకి అయితే ₹600 అయితే పరీక్ష ఫీజుగా మనకు ఉండడం జరిగిందనమాట. ప్రతి అదనం సబ్జెక్టుకు మరో $400 చొప్పున ఫీజు అనేది చెల్లించాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద పరిశీలన చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా కొత్త వారైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు మిస్ కాకుండా నా యొక్క వీడియోస్ అనేవి చూడవచ్చు. లైక్ చేయండి గైస్. ఓకే, సో లైక్ చేసి 10 మందికి కూడా షేర్ అనేది చేసినట్లయితే అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.